రేపు నీ కుటుంబాన్ని ఈ విధంగా పట్టకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో, ఆత్మవిమర్శించుకో, ఊహించుకోను, కళలు ఊహించుకో. రేపు రాబోయే రోజుల్లో నేను దిగిపోతున్నా, నేను జైలుకు పోతా, నా ప్రభుత్వం పోతుంది, నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. రేపు నాకు ఇదే విధంగా ఉంటే ఎట్లుంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో. అది పక్కా జరిగింది, రాసి పెట్టుకో. అది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత జరిగే పరిణామాలు ఊహించుకో. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తులు ఇప్పుడు భరిస్తూనే ఉంటాం, భరించుకోవడానికి సంగతి చూస్తాం మేము. ఇలా చూడు, మీరు ఇవాళ ఒక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అసలు వాస్తవ విషయాలు బయటపెట్టింది. అదే మీకు వినిపిస్తావు ఒకసారి. పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ పని చేయాలంటే నేను ఉత్తరం ఇస్తేనే ఆయన వచ్చి పని చేస్తాడు, పోవాలంటే నేను ఉత్తరం ఇచ్చి పంపిస్తే తెల్లారి పోతాడు. ఒక తహసీల్దార్ అయినా, ఒక ఎంపీడీఓ అయినా, ఒక అధికారి అయినా, ఎవరైనా కానీ శాసనసభ్యుడి విశిష్ట అధికారాల ప్రకారం వారు ఎవరిని అక్కడ నియమిస్తే వారు మాత్రమే అధికారికంగా ఎంతకాలం అంటే అంతకాలం పనిచేస్తారు. వద్దనుకున్న తెల్లారి తట్టపుట్ట సర్దుకొని ఆయన పోవాల్సి వస్తుంది, ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెడతాం. అధికారమే మన చేతిలో ఉన్న తర్వాత ఒక ఎంపీపీ పోయినంత మాత్రాన ఈ మండల నాయకులు ఇది పరిస్థితి. దీనికి పోలీస్ అధికార సంఘం ఏం మారుతుంది? పోలీస్ అధికారులు ఏం సమాధానం చెప్తారు? నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసే అధికారులు ఏం సమాధానం చెప్తారు? గది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యేని బరిదగించి ఏ విధంగా చెప్తుండో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.